Good evening, friends. In previous class, we discussed అంటే ప్రైమరీ మార్కెట్ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫంక్షన్స్ సర్వీసెస్ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట, అంటే సెకండరీ మార్కెట్. సో ద మార్కెట్ వేర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ ఆర్ traded is referred to as the secondary market or stock market. అంటే దీన్ని మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, మనం ప్రైమరీ మార్కెట్లో ఏమో న్యూ ఇష్యూస్ చేస్తున్నాం, మరి సెకండరీ మార్కెట్లో ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న సెక్యూరిటీస్ని అగైన్ ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చేయడం అనమాట. దాన్ని మనము సెకండరీ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ అంటాం. In a stock market, purchases and sales of securities, whether of government or semi-government bodies or other public bodies, and also shares and debentures issued by the joint stock companies are affected. అంటే స్టాక్ మార్కెట్లో వచ్చి పర్చేజెస్ అండ్ సేల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ వచ్చి గవర్నమెంట్ కావచ్చు, సెమీ గవర్నమెంట్ బాడీస్ కానీ, అదర్ పబ్లిక్ బాడీస్ కానీ, తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీస్ కూడా షేర్స్ డిబెంచర్స్ని ఇష్యూ చేస్తాయి అన్నమాట. ద సెక్యూరిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ది స్టాక్ మార్కెట్ యాజ్ సపరేట్ కాంపనెంట్. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రైమరీ సెకండరీ మార్కెట్ దేని కిందకి వస్తుందమ్మా, క్యాపిటల్ మార్కెట్లో ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్, తర్వాత సెకండ్ వన్ గవర్నమెంట్ గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్, థర్డ్ వన్ లాంగ్ టర్మ్ లోన్స్. సో ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ లిస్ట్ కింద మనకి ప్రైమరీ సెకండరీ అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ని డిఫరెంట్ కాంపనెంట్గా, అంటే ఏంటంటే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటారు, దాని ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ట్రేడెడ్ అవుట్ సైడ్ ది ట్రేడింగ్ వింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఓవర్ ద కౌంటర్ సేల్స్ ఆర్ పర్చేజెస్. సో ఇక్కడ వచ్చి ఏంటంటే అవుట్ సైడ్ ది ట్రేడింగ్లో అవుట్ సైడ్లో ట్రేడింగ్ జరుగుతుంది అనమాట. ఓవర్ ది కౌంటర్ సేల్స్ అంటారు దీన్ని. ఓవర్ ద కౌంటర్ సేల్స్ పర్చేజెస్ అనేవి జరుగుతాయి అనమాట. అనదర్ కాంపనెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ డీల్స్ విత్ ట్రేడింగ్ ఇన్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ లిస్టెడ్ లిమిటెడ్ కంపెనీస్. అంటే ఇవే కాకుండా మనం ఇంతకుముందు ఏం చెప్పాము, లిస్టెడ్ షేర్స్, డిబెంచర్స్, జాయింట్ స్టాక్ కంపెనీస్, గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, అదర్ పబ్లిక్ బాడీస్ ఇష్యూ చేసేది వన్ వింగ్ అనుకుంటే, గవర్నమెంట్ ఇష్యూ చేసేదానికి డిఫరెంట్ కాంపనెంట్, సపరేట్ కాంపనెంట్ అదే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్. అవి కాకుండా లిమిటెడ్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ లిమిటెడ్గా, అంటే దే ఆర్ క్యాపిటల్ లిమిటెడ్ విత్, అంటే సర్టెన్ ఫిక్స్డ్, అంటే ఆ అమౌంట్ వరకే వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేసుకోవాలి, లిమిట్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటివి లిమిటెడ్ కంపెనీస్, వాటికి వచ్చి సపరేట్ కాంపనెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956, దీన్నే వచ్చి ఎస్సీఆర్ఏ అని చెప్తాం. అంటే ఏంటి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ మార్కెట్ అనేది ఈ ఎస్సీఆర్ఏ 1956 యాక్ట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని ఫామ్ అవుతుంది అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ బిన్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్: ఇట్ ఈస్ అన్ అసోసియేషన్, ఆర్గనైజేషన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అసిస్టింగ్, రెగ్యులేటింగ్ అండ్ కంట్రోలింగ్. అంటే ఇది వచ్చి ఏంటి, ఆర్గనైజేషన్గా ఇది ఎలా అసోసియేషన్ అవుతుందంటే, ఆర్గనైజేషన్గా కానీ, లేకపోతే బాడీగా, ఒక ఇండివిజువల్ బాడీగా కానీ, లేకపోతే ఇన్కార్పొరేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎస్టాబ్లిష్ అయ్యి అసిస్టింగ్ అనమాట, అసెస్ చేయడం, ఫోర్కాస్ట్ చేయడం, తర్వాత రెగ్యులేటింగ్, కంట్రోలింగ్ చేయడం అనమాట. ఇదేన్ని కంట్రోల్ చేయడం, బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ డీలింగ్ విత్ డిఫరెంట్ సెక్యూరిటీస్లో బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్కి అసెసింగ్, తర్వాత రెగ్యులేటింగ్, కంట్రోలింగ్ ఫంక్షన్ అనమాట. ఇన్ బ్రీఫ్గా స్టాక్ ఎక్స్చేంజెస్ చెప్పాలనుకుంటే, స్టాక్ ఎక్స్చేంజెస్ కాన్స్టిట్యూట్ ఏ మార్కెట్ వేర్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, పబ్లిక్ బాడీస్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ ఆర్ ట్రేడెడ్. అంటే ఇంతకుముందు చెప్పుకున్న పాయింటే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అదర్ సెమీ గవర్నమెంట్స్, పబ్లిక్ బాడీస్, జాయింట్ స్టాక్ కంపెనీస్ అనేవాళ్ళు సెక్యూరిటీస్ ఎక్కడ ట్రేడ్ చేస్తారంటే సెకండరీ మార్కెట్లో అనమాట. సో మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ని పాయింట్లు చెప్పుకోవచ్చు అంటే 9 సర్వీసెస్గా చెప్పుకోవచ్చు. ఒకటి ఫస్ట్ వన్ లిక్విడిటీ అండ్ మార్కెటబిలిటీ ఆఫ్ సెక్యూరిటీస్, సెకండ్ వన్ సేఫ్టీ ఆఫ్ ఫండ్స్, థర్డ్ వన్ సప్లై ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్, ఫోర్త్ వన్ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ టు ప్రాఫిటబుల్ వెంచర్స్, ఫిఫ్త్ వన్ మోటివేషన్ ఫర్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, తర్వాత ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రిఫ్లెక్షన్ ఆఫ్ బిజినెస్ సైకిల్, మార్కెటింగ్ ఆఫ్ న్యూ ఇష్యూస్, మిస్లేనియస్ సర్వీసెస్. ఇవన్నీ ఫంక్షన్స్, సర్వీసెస్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. మనము వన్ బై వన్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ద స్టాక్ మార్కెట్ ఆక్యుపైస్ ఏ పివోటల్ పొజిషన్ ఇన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. అంటే అక్కడ వచ్చి పివోటల్ అంటే కీలకమైన అనమాట. ఫైనాన్షియల్ సిస్టంలో ఇది ఒక
ప్రిడామినెంట్ రోల్ అనేది కీలకమైన పొజిషన్ని ప్లే చేస్తుంది ఇది సెకండరీ మార్కెట్. ఇట్ పర్ఫార్మ్స్ సెవెరల్ ఎకనామిక్ ఫంక్షన్స్ అండ్ రెండర్స్ ఇన్వాల్యుబుల్ సర్వీసెస్ టు ద ఇన్వెస్టర్స్, కంపెనీస్ అండ్ టు ఎకానమీ యాజ్ హోల్. అంటే ఏంటి, డిఫరెంట్ ఫంక్షన్స్, ఎకనామిక్ ఫంక్షన్స్ చేయడం వలన రెండర్స్ అంటే ఇక్కడ ఎవరు, ఆ సర్వీసెస్ని పొందే వాళ్ళే రెండర్స్. సో సెకండరీ మార్కెట్ యొక్క సర్వీసెస్ని పొందే వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారు, కంపెనీస్ ఉంటారు, అండ్ ఎకానమీ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పాయింట్, లిక్విడిటీ అండ్ మార్కెటబిలిటీ ఆఫ్ సెక్యూరిటీస్. స్టాక్ ఎక్స్చేంజెస్ ప్రొవైడ్ లిక్విడిటీ టు సెక్యూరిటీస్ సిన్స్ సెక్యూరిటీస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ అట్ ఎనీ టైమ్ అకార్డింగ్ టు ద డిస్కషన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ బై సెల్లింగ్ దెమ్ అట్ లిస్టెడ్ ప్రైస్. అంటే ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీస్కి లిక్విడిటీ మార్కెటబిలిటీ ప్రొవైడ్ చేసేది ఏ మార్కెట్ అంటే సెకండరీ మార్కెట్. లిక్విడిటీ అని మనం ఎలా చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్, డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తే అది ఏమన్నా క్యాషా కాదు కదా. అక్కడ కంపెనీస్ అనేవి షేరు, బాండ్ అంటే ఇప్పుడు డిబెంచర్ అయితే మనకు బాండ్ అక్నాలజ్మెంట్ అనమాట, డెట్ అక్నాలజ్మెంట్ అనేది ఉంటుంది. షేర్ కొన్నప్పుడు అంతే, ఆ కంపెనీ యొక్క నేము, మనం ఎంత వాల్యూతో కొన్నాము ఏంటి అనేది షేర్స్లో ఉంటుంది. అంటే ఒక డాక్యుమెంట్ను మనం తీసుకొని మనీ అనేది మనము అదర్ రిమైనింగ్ పర్సన్కి మనం ఇది చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, లిక్విడిటీ, ఆ పేపర్కి లిక్విడిటీ ప్రొవైడ్ చేసేది ఏదంటే సెకండరీ మార్కెట్ అన్నమాట. అది ఇక్కడ అర్థం. డిస్క్రిషన్ అంటే ఇక్కడ వచ్చి మీనింగ్ ఏంటంటే ఇంటెండ్, ఉద్దేశం అంటే విచక్షణ అనమాట. జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఇన్వెస్టర్ దేంతో సెల్లింగ్ చేయాలి అనే ఒక ఎలాంటి అనే ప్రొవిజన్స్ ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సెకండరీ మార్కెట్ అనమాట. అంతేకాకుండా దే ఫెసిలిటేట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అట్ లిస్టెడ్ ప్రైజెస్. లిస్టెడ్ ప్రైజెస్ ఇది నథింగ్ బట్ ఆల్రెడీ ప్రైజెస్ అనేవి కోట్ చేసి ఉంటారు అనమాట, స్టాక్ మార్కెట్లో కోట్ చేసి ఉంటారు. సో ఆల్రెడీ ప్రైజెస్ కోట్ చేయడం వలన ఇక్కడ కంటిన్యూషన్ ప్రాసెస్ ఆఫ్ మార్కెటబిలిటీ అంటే ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది మార్కెటబిలిటీ ఆఫ్ టు ఇన్వెస్టర్స్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ సెక్యూరిటీస్ దే హోల్డ్ ఆర్ ఇంటెంట్ టు హోల్డ్. అంటే ఏంటి, ఇంటెంట్ టు హోల్డ్ అంటే ఏ ఉద్దేశంతో హోల్డ్ చేశారు అంటే దస్ దే క్రియేటెడ్ ఏ రెడీ అవుట్లెట్ ఫర్ డీలింగ్ ఇన్ సెక్యూరిటీస్. అంటే ఇక్కడ అవుట్లెట్ అంటే బయటకు వెళ్ళడం అనమాట. షేర్స్ లిస్టింగ్ చేసిన తర్వాత సెల్లింగ్ ద్వారా బయటకు వెళ్తుంది. సో లోపలికి వచ్చింది అంటే ఏం అర్థము, ఫస్ట్ టైము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అర్థం అనమాట. సో లిక్విడిటీ అండ్ మార్కెటబిలిటీ ఆఫ్ సెక్యూరిటీస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్లో షేర్స్ ఇష్యూ చేసినప్పుడు దాన్ని కన్వర్టెడ్ ఇంటూ క్యాష్, అంటే సెక్యూరిటీస్ని కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ అట్ ఎనీ టైమ్ అకార్డింగ్ టు ద వాటి యొక్క టైమింగ్ని, ఏ టైంలో వాళ్ళకి మనీ అనేది అవసరం అవుతుందో ఆ టైంని అనుగుణంగా లిక్విడిటీ అండ్ మార్కెటబిలిటీ సెక్యూరిటీస్ అనేది సెకండరీ మార్కెట్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సేఫ్టీ ఆఫ్ ఫండ్స్. స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ బికాస్ దే హ్యావ్ టు ఫంక్షన్ అండర్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ద bylaws are meant to ensure safety, invisible funds, over trading, illegitimate to speculation etc. ఇక్కడ వచ్చి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ ఫండ్స్ అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క సేఫ్టీ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాళ్ళ సేఫ్టీని చూడడం అనమాట. అంటే ఆ సేఫ్టీ అనేది దేని ద్వారా జరుగుతుందంటే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోవడం. దేనివల్ల సెబీ ద్వారా కానీ, తర్వాత ఎస్సీఆర్ ఇంతకుముందు చెప్పాను. ఎస్సీఆర్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం 1956 ప్రకారం రెగ్యులేషన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాయి. కాబట్టి సేఫ్టీ ఆఫ్ ఇన్విజిబుల్ ఫండ్స్ అంటే కంటికి కానీ ఇన్విజిబుల్ కాదు, ఇన్వెస్టబుల్ ఫండ్స్ అంటే ఎవరైతే ఇన్వెస్టబుల్ చేస్తారో వాళ్ళ యొక్క ఫండ్స్ని ఓవర్ ట్రేడింగ్ ద్వారా స్పెక్యులేషన్. ఇక్కడ స్పెక్యులేషన్ అంటే ఇలిజిమేట్, అక్రమంగానే అంటే చట్టబద్ధంగా లేకుండా స్పెక్యులేట్ చేయడం అనమాట. అంటే బయింగ్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది అక్రమంగా లేకుండా అలాంటి వాటిని అవాయిడ్ చేసి సేఫ్టీ అనేది మెజర్మెంట్ చేయడం. అండ్ ప్రివెంటెడ్ త్రూ కేర్ఫుల్లీ డిజైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఇలాంటి ఏదైనా చట్టబద్ధమైన చర్యలు ఏంటి తీసుకోకుండా వాళ్ళు ప్రివెంట్ చేస్తారనమాట. అంటే కేర్ఫుల్గా డిజైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
సర్టెన్ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ డిజైన్ చేయడం ద్వారా అలాంటి స్పెక్యులేషన్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ వుడ్ స్ట్రెంథెన్ ది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రమోట్ లార్జర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకొని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వలన ఇన్వెస్టర్స్కి మోస్ట్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. ప్రమోట్ ది లార్జర్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా లార్జ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేసి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వన్, సప్లై ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్. ఇంతకుముందే చెప్పాం మనము, అంటే క్యాపిటల్ మార్కెట్, ప్రైమరీ, సెకండరీ, మనీ మార్కెట్ ఏదైనా కావచ్చు, వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ప్రొవైడింగ్ ద ఫండ్స్ అనమాట. ఇక్కడ సప్లై ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే సెక్యూరిటీస్ ట్రేడెడ్ ఇన్ ది స్టాక్ మార్కెట్ ఆర్ నెగోషియబుల్ అండ్ ట్రాన్స్ఫరబుల్ ఇన్ క్యారెక్టర్. ఇక్కడ నెగోషియబుల్ అంటే ఏం లేదు, టు ప్రామిస్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ మనీ. నెగోషియబుల్ అంటే ఖచ్చితంగా పే చేయాలి, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఖచ్చితంగా పే చేయాలి. ట్రాన్స్ఫరబుల్ ఇన్ క్యారెక్టర్ అంటే నెగోషియబుల్గానూ ఉంటుంది, ప్లస్ ట్రాన్స్ఫరబుల్గానూ ఉంటుంది. ఏంటి, సెక్యూరిటీస్లో స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో సెక్యూరిటీస్ ఏ సెక్యూరిటీస్ని అయితే ట్రేడ్ చేస్తున్నారో వాటి యొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ చెప్తున్నాం అనమాట. అండ్ సచ్ దే కెన్ బీ ట్రాన్స్ఫర్డ్ విత్ మినిమమ్ ఫార్మాలిటీస్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్. మినిమమ్ ఫార్మాలిటీస్ ఒకరి చేతిలో నుంచి ఇంకొక చేతికి ఈజీగా మారుతా ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ నెగోషియబుల్ అని చెప్తున్నాం, నెగోషియబుల్, ట్రాన్స్ఫరబుల్ అనేసి. సో వెన్ ఏ సెక్యూరిటీ ఈజ్ ట్రాన్సాక్టెడ్, వన్ ఇన్వెస్టర్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై అనదర్ బట్ ద కంపెనీ ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ లాంగ్ టర్మ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ ఏంటి, ట్రేడింగ్ బయింగ్ జరుగుతూ ఉంటే ఏమవుతుంది, కంటిన్యూషన్గా ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒక చేతిలో నుంచి ఇంకొక చేతికి మారుతూ ఉంటుంది. కానీ కంపెనీ అనేది ఏంటి, కంపెనీకి వచ్చి వాళ్ళు ఎన్ని చేతులు మారుతున్నా కంపెనీకి ఏమో లాంగ్ టర్మ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అనేది అష్యూర్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద సప్లై ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ టు ప్రాఫిటబుల్ వెంచర్స్. The profitability and popularity of companies are reflected in stock prices. అంటే ప్రాఫిటబిలిటీ, పాపులారిటీ ఆఫ్ కంపెనీస్ వాటి యొక్క మెయిన్ పాపులారిటీ కావచ్చు, ప్రాఫిటబిలిటీ కావచ్చు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే స్టాక్ ప్రైజెస్లో. అంతే కదా, కంపెనీ యొక్క ప్రైస్, షేర్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్ పొజిషన్ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు, అవన్నీ బాగుంటేనే స్టాక్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మార్కెట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రాఫిటబిలిటీ, పాపులారిటీ అనేది దేని మీద ఎఫెక్ట్ అయి ఉంటుందంటే స్టాక్ ప్రైజెస్ మీద. ద ప్రైస్ కోడెడ్ ఇండికేట్ ది రిలేటివ్ ప్రాఫిటబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీస్. అంటే ఆ ప్రైస్ కోడెడ్ అనేది ప్రాఫిటబిలిటీ, పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ప్రైస్ అనేది ఉంటుంది. ఫండ్స్ టెండ్ టు బి అట్రాక్టెడ్ టువర్డ్స్ సెక్యూరిటీస్ ఆఫ్ ప్రాఫిటబుల్ కంపెనీస్ అండ్ దిస్ ఫెసిలిటేట్ ది ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఇంటూ ప్రాఫిటబుల్ ఛానల్స్. అంటే వాళ్ళు ఆ సెక్యూరిటీస్ని ప్రాఫిటబుల్ వెంచర్స్లో ఫ్లో ఆఫ్ క్యాపిటల్ డిఫరెంట్ ప్రాఫిటబుల్ ఛానల్స్లోకి ప్రొక్యూర్మెంట్ అవుతుంది అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, హస్బెండ్ అండ్ డాకరీ అనే వీళ్ళ యొక్క మాటల్లో ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఫంక్షన్ లైక్ ఏ ట్రాఫిక్ సిగ్నల్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎలాగంటే ఇండికేటింగ్ గ్రీన్ లైట్. సపోజ్ గ్రీన్ లైట్ ఇండికేట్ చేస్తే ఏంటంటే సర్టెన్ ఫీల్డ్స్ ఆఫ్ ఆఫర్ ది నెసెసరీ ఇండ్యూస్మెంట్ to attract capital. అంటే ఇక్కడ ఏంటంటే ఇండ్యూస్మెంట్ అంటే ప్రలోభం, అంటే అట్రాక్ట్ చేయడం అనమాట. ఇండ్యూస్ టు అట్రాక్ట్ టు క్యాపిటల్. ఆ క్యాపిటల్ని మనము సర్టెన్ ఇండికేటర్ వచ్చిందంటే ఇక్కడ షేర్స్ మనం బై చేయాలి, హై ప్రైజెస్ ఉంది అని అట్రాక్ట్ అవుతాం అనమాట. అంటే గ్రీన్ లైట్ వేయడం ద్వారా. తర్వాత బ్లేజింగ్ ఏ రెడ్ లైట్ అంటే రెడ్ లైట్ మండుతున్నప్పుడు మనకేమవుతుందంటే అవుట్లుక్ ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ అట్రాక్టివ్. అంటే రెడ్ లైట్ పడినప్పుడు ఏమో ఇన్వెస్ట్మెంట్ సరిగా లేదు, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ప్రాఫిట్ లేకపోవచ్చు అనే ఒక ఇండికేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఈజ్ నాట్ అట్రాక్టివ్ అనే ఒక ఇండికేషన్ని మనకి ఇస్తుంది అనమాట. ఎవరి మాటలలో హస్బెండ్ అండ్ డాకరీ వీళ్ళు దాంతో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. గ్రీన్ లైట్ ఉండేటప్పుడు ఏమో ఆ షేర్స్ని మనం పర్చేజ్ చేయొచ్చు అని ఒక ఇండికేషన్ ఉంటుంది. రెడ్ లైట్ పడడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేసి ఇండికేషన్ అనమాట. అంటే ఈ ఇండికేషన్ మనకు దేని ద్వారా తెలుస్తుంది అంటే స్టాక్ మార్కెట్ ద్వారా. నెక్స్ట్ వన్, మోటివేషన్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీస్ రిఫ్లెక్టెడ్ అండ్ ది ప్రైజెస్ కోటెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అనమాట. కోటెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ అయ్యి ప్రైజెస్ ఎక్కడ కోట్ అవుతాయన్నా స్టాక్ మార్కెట్లో కోట్ అవుతుంది. ది ప్రైజెస్ ఆర్ మోర్ విజిబుల్ ఇన్ ది ఐస్ ఆఫ్ పబ్లిక్. అంటే స్టాక్ మార్కెట్లో కోట్ అయినా కూడా ఆ ప్రైజెస్ అనేవి మనకి విజిబుల్గా ఉంటాయి. ఎవరికి, పబ్లిక్కి విజిబుల్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ప్రొవైడ్స్ రూమ్ ఫర్ దిస్ ప్రైస్ కొటేషన్ ఫర్ దో సెక్యూరిటీస్ లిస్టెడ్ బై ఇట్. అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక రూమ్. అంటే ఇప్పుడు రూమ్ అంటే అక్కడ ఏంటి,
ఇప్పుడు మనం షేర్స్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ బయింగ్ సెల్లింగ్ అనే ప్రాసెస్ అక్కడ జరుగుతుంది ఆ లొకేషన్లోని. అదేవిధంగా రూమ్ అంటే అక్కడ ఏంటి, స్టాక్ ప్రైజింగ్ అనేది అక్కడ లిస్ట్ చేసి ఉంటారు కాబట్టి మనము విజిబుల్ చేయగలము. ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఇంత ఉంది, దీంతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చేయకూడదు అని ఒక డెసిషన్ని మనము ఆ యొక్క విజిబుల్ ద్వారా మనం డెసిషన్ తీసుకుంటాం అన్నమాట. అంతేకాకుండా దిస్ పబ్లిక్ ఎక్స్పోజర్ మేక్స్ ఏ కంపెనీ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ స్టేటస్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మోటివేషన్ టు ఇంప్రూవ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఫర్దర్. అంటే ఇది వచ్చి ఈ ఎక్స్పోజర్ ఏమవుతుందంటే కంపెనీస్కి కాన్షియస్ చేయడానికి, ప్లస్ మార్కెట్లో మోటివేషన్ ఫ్యాక్టర్ అనమాట. మోటివేషన్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఫర్దర్. ఇంకా కంపెనీస్ ఏమనుకుంటే ఇంకా మన యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ కంపెనీస్లో ఉంటుంది అనమాట. దీని ద్వారా స్టాక్ ప్రైజెస్ కోట్ చేయడం వలన దానికి ఒక ప్రాఫిటబిలిటీ తెలుస్తుంది, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ రెండు తెలుస్తుంది కాబట్టి. సో మోటివేషనల్ ఫర్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ ఎక్స్చేంజెస్ మొబిలైజ్ ద సేవింగ్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ది క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ మనం ఇంతకుముందే చెప్పాం, మెయిన్ ఫైనాన్షియల్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అనమాట. సో మొబిలైజ్ ద సేవింగ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ది క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ప్రమోటివ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే క్యాపిటల్ ఫార్మేషన్ ద్వారా. అది క్యాపిటల్ ఫార్మేషన్ అంటే నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ చేయడం అనమాట. బట్ these stock exchanges, surplus funds available with individuals and institutions would not have gone for the productive and remunerative ventures. అంటే కొంతమంది దగ్గర మిగిలి ఉన్న ఫండ్స్ కావచ్చు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్నవి కావచ్చు, ప్రొడక్టివ్ రెమ్యునరేటివ్ వెంచర్స్గా లీడ్ చేయకపోవడానికి కూడా సర్ప్లస్ ఫండ్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్రమోషన్, ఆ విధంగా ప్రమోషన్ యాక్టివిటీస్ అనేవి ఐడియల్గా ఉండడం వలన అక్కడే తెలియదు మాకు. అదే స్టాక్ మార్కెట్లో అయితే మనకి ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అనేవి తెలుస్తూ ఉంటాయి. తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ బిజినెస్ సైకిల్. ద చేంజింగ్ బిజినెస్ కండిషన్స్ ఇన్ ఎకానమీ ఆర్ ఇమీడియట్లీ రిఫ్లెక్టెడ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజెస్. మనకు తెలుసు ఖచ్చితంగా బూమ్ అనేది ఉంటుందన్నమాట. ఎకనామిక్ చేంజెస్ కంటిన్యూషన్గా మనకు వచ్చి ఏంటి, ఒక టైంలో ఉన్నట్టు ఇంకొక టైంలో ఉండదు. ఒకసారి చూస్తామంటే ప్రైజెస్ హైగా ఉంటాయి, ఒకసారి ప్రైజెస్ పడిపోతాయి. అంటే దీనికి కారణం ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ చేంజెస్ అనమాట. అంటే డిమాండ్ సప్లై అనుగుణంగా మారుతూ ఉంటుంది. సో సప్లై ఎక్కువ ఉన్నింది, సో డిమాండ్ తక్కువగా ఉంది, అప్పుడు వేస్టేజ్ అవుతుంది. అలా కాకుండా సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు నార్మల్గా పోతూ ఉంటుంది, ప్రైజెస్ సార్ ఏమి ఇది ఉండదు. మరి డిమాండ్ తక్కువగా ఉంది, సప్లై ఏమో ఎక్కువ ఉందన్నప్పుడు ప్రైజెస్ పడిపోతాయి అనమాట. ఎందుకంటే డిమాండే లేదు కాబట్టి ఎంతకు పడితే అంత ఇస్తారు కాబట్టి ప్రైజెస్ అనేది పడిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంకొక కేసు ఏంటంటే సప్లై అనేది తక్కువ ఉంది, సప్లై కన్నా డిమాండ్ మోర్ దెన్ అనమాట. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. దీన్ని బూమ్స్ డిప్రెషన్స్ అంటారు. అంటే ప్రైజెస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి దాన్ని బూమ్ అంటాం, డిప్రెషన్ అంటే ఎప్పుడు తగ్గిపోతుందో. సో ఈ బిజినెస్ సైకిల్లో ఎకనామిక్ కండిషన్స్ వల్ల చేంజెస్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ booms and depressions can be identified through the dealing on stock exchanges and suitable monetary and fiscal policies can taken by the government. మనం ఇంతకు ముందే చెప్పాము, ఈ విధంగా ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మనం చెప్తా ఉంటాం మానిటరీ పాలసీస్. మీరు డిగ్రీలో కూడా చదివి ఉంటారనమాట, బ్యాంకింగ్ సబ్జెక్ట్ చదివి ఉంటారు కదా. బ్యాంకింగ్లో మెయిన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్ గురించి మనం చదివి ఉంటాం అనమాట. సెంట్రల్ బ్యాంక్ వచ్చి ఏంటి, సెంట్రల్ బ్యాంక్ యొక్క మెయిన్ ఫంక్షను మనీ సప్లై చేయడము ప్లస్ రెగ్యులేషను కంట్రోలింగ్ రెండు ఉంటుంది అనమాట. అంటే అదే ప్రింట్ చేస్తుంది, సర్క్యులేషన్ చేసి తర్వాత కంట్రోల్ రెగ్యులేటింగ్ బాడీ కూడా చేస్తుంది అనమాట. ఆ విధంగా రెగ్యులేటివ్ అంటే అక్కడ బూమ్స్ డిప్రెషన్స్ అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోతే ఏమవుతుంది, మనకి ఇన్ఫ్లేషన్ ఇది అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటాం. ఆ విధంగా కాకుండా డిప్రెషన్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆర్బీఐ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుంటుంది అనమాట. అది మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. ఎస్ఆర్ఏ రెపో రేట్, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్, రివర్స్ రెపో రేటు, తర్వాత ఇలాంటివి డిఫరెంట్ క్వాలిటేటివ్ టెక్నిక్స్ని యూటిలైజ్ చేసి ఆ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయడమో డిక్రీజ్ చేయడమో ద్వారా అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ చేస్తుంది అన్నమాట. ఎకనామిక్ కండిషన్స్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. సో ఆ విధంగానే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ షుడ్ బి టేకన్ ఫిజికల్ పాలసీస్ యాజ్ వెల్ యాజ్ మానిటరీ పాలసీస్ సూటబుల్ టు ద ఆ సిచ్యువేషన్స్కి. అంటే ఇక్కడ ఏంటి, మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ అన్న. మానిటరీ పాలసీ ఎవరు ఫ్రేమ్ చేస్తారన్నా, సెంట్రల్ బ్యాంక్. ఫిజికల్ పాలసీస్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. అంటే సపోజ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి, అప్పుడు ఏం చేయాలి గవర్నమెంటు, సో ప్రైజెస్ ఇంక్రీజ్ అంటే ఏంటి, సప్లై తక్కువగా ఉందని అర్థం. సో గవర్నమెంట్ అది
ఇనిషియేటివ్గా తీసుకునేసి ఏమేమి కమాడిటీస్ అయితే లేవు, లేకపోతే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటివన్నింటినీ కలెక్ట్ చేసి గవర్నమెంట్ తక్కువకి ఇవ్వడం, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకునేసి క్వాలిటేటివ్ టెక్నిక్స్ తీసుకునేసి ఆ సిచ్యువేషన్స్ని ఫిజికల్ పాలసీస్ ద్వారా కావచ్చు, మానిటరీ పాలసీస్ ద్వారా కావచ్చు రెగ్యులేట్ చేస్తుంది అనమాట. దస్ ఏ స్టాక్ మార్కెట్ పేట్రీస్ ద ప్రివైలింగ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్స్టెంట్లీ టు ఆల్ కన్సర్న్ సో దట్ సూటబుల్ యాక్షన్ కెన్ బి టేకన్ అన్నమాట. అంటే ఇక్కడ వచ్చి పేట్రేస్ అంటే మార్కెట్ క్రియేట్ చేస్తుందన్నమాట అలాంటి ఒక ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి, ప్రివైలింగ్ అంటే ప్రధానమైన ఎకనామిక్ సిచ్యువేషన్, ఆ ఎకనామిక్ సిచ్యువేషన్స్ దానికి అనుగుణంగా ఏం చేయాలి అనే ఒక ప్రివైలింగ్ ఎకనామిక్ సిచ్యువేషన్ని కన్సైన్ చేసి సూటబుల్ యాక్షన్స్ కెన్ బి టేకెన్ అట్ ద టైమ్ అనమాట. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫ్ న్యూ ఇష్యూస్. ఇఫ్ ఏ న్యూ ఇష్యూ అంటే ఇక్కడ మీరు మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీస్ అన్నీ మీరు ఆర్బీఐ గురించి చదివినప్పుడు మానిటరీ పాలసీ చదివి ఉంటారు. ఫిజికల్ పాలసీ వచ్చి గవర్నమెంట్ తీసుకుంటున్న గవర్నమెంట్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫిజికల్ పాలసీస్ అన్ని గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇఫ్ ద న్యూ ఇష్యూస్ ఆర్ లిస్టెడ్ దే ఆర్ రెడీలీ యాక్సెప్టబుల్ టు ద పబ్లిక్. అంటే ఇక్కడ ఏంటి, మార్కెట్ ఆఫ్ న్యూ ఇష్యూ. ఇఫ్ న్యూ ఇష్యూస్ మనం ఇంతకుముందు చెప్పాం, న్యూ ఇష్యూ ఇస్ ద డీలింగ్ త్రూలీ న్యూ ఇష్యూ మార్కెట్ ఆర్ ప్రైమరీ మార్కెట్ అని. కానీ సెకండరీ మార్కెట్లో కూడా మనం ఫస్ట్ టైం ఇష్యూ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్స్ ఇక్కడ సపోజ్ మన కొత్తగా కంపెనీ మనము న్యూ ఇష్యూ మార్కెట్లో రెండింటికి డిఫరెన్షియేషన్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ అంటే దీనికి డిఫరెన్స్ ఏముంది, కొన్ని పాయింట్లు రెండు సిమిలర్గా కలిసిపోతుందని. అలాంటి పాయింట్స్లో మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాం. ఏంటి, స్టాక్ ఎక్స్చేంజ్లోనూ లిస్టింగ్ చేస్తారు, తర్వాత ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన షేర్స్, ఆ షేర్స్ని ఇష్యూ చేస్తే ఏంటంటే దానికి ఒక స్టేటస్ వస్తుంది, ఒక నేమ్ అనేది ఉంటుంది, బ్రాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం షేర్స్ ఇష్యూ చేసే వాళ్ళు కూడా కంపల్సరీగా స్టాక్ మార్కెట్లో వాళ్ళ యొక్క స్టాక్స్ని, అంటే వాళ్ళ యొక్క కంపెనీ నేమ్ని, స్టాక్స్ని లిస్టెడ్ చేసి ఉంటారనమాట. అంటే ఇవి రెండు సిమిలర్ క్వాలిటీస్. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు, మేడం న్యూ ఇష్యూ అంటున్నారు కాబట్టి షేర్స్ ఫస్ట్ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేస్తారండి. కరెక్టే, కానీ ఆ న్యూ ఇష్యూస్ని కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లిస్ట్ చేసేయడం వల్ల ఫర్దర్ ఏమవుతుంది, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా యాక్సెప్టబుల్ అవుతుంది అనమాట అక్కడ. సో ఇక్కడ ఏంటంటే లిస్టింగ్ చేయడం వలన యాక్సెప్టబుల్ టు ద పబ్లిక్ సిన్స్ లిస్టింగ్ ప్రీసపోజెస్ దేర్ ఎవాల్యుయేషన్ బై కన్సర్న్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అథారిటీస్. అంటే వీటి యొక్క ఎవాల్యుయేషన్ అవన్నీ స్టాక్ ఎక్స్చేంజ్ అథారిటీస్ చూసుకుంటారనమాట. పబ్లిక్ రెస్పాన్స్ టు సచ్ న్యూ ఇష్యూ వుడ్ బి రిలేటివ్లీ హై. అసే స్టాక్ మార్కెట్ హెల్ప్స్ ఇన్ మార్కెటింగ్ ఆఫ్ న్యూ ఇష్యూ ఆల్సో. అంటే ఏంటి, ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పా, పబ్లిక్ రెస్పాన్స్ అంటే కొత్తగా ఇష్యూ చేస్తున్న కంపెనీ మస్ట్ అండ్ షుడ్గా సెకండరీ మార్కెట్లో లిస్టింగ్ చేసిందంటేనే నేను ఇంతకుముందే చెప్పా, అదొక స్టేటస్ లాంటిది. అంతేకాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాలంటే కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి. ఎందుకంటే సెబీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అంతేకాకుండా SCRA సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం బేలాస్ అనేది పాటించాలన్నమాట, కంపల్సరీగా పాటించాలి. కాబట్టి సో కంపెనీ షుడ్ బి మెయింటైన్ గుడ్ స్టేటస్ అనమాట. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేస్తున్నారు, మంచి కంపెనీ అనే ఒక పేరు అనేది అంటే రిలేటివ్లీ హై అనమాట. పబ్లిక్లో దాని యొక్క ఇష్యూస్కి రిలేటివ్గా హై రెస్పాన్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా సెకండరీ మార్కెటింగ్ ఆఫ్ న్యూ సేల్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది అనేసి. నెక్స్ట్ మిస్లేనియస్ సర్వీసెస్. స్టాక్ ఎక్స్చేంజ్ సప్లైస్ సెక్యూరిటీస్ ఆఫ్ డిఫరెంట్ కాయిన్స్ విత్ డిఫరెంట్ మెచ్యూరిటీస్ అండ్ హీల్స్. అంటే ఏంటంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి వన్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీనే ఉండదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ డిఫరెంట్ మెచ్యూరిటీ పీరియడ్స్లో ఉంటాయి. అంటే ఏంటి, ఒకటేమో వితిన్ 1 year ఉండొచ్చు, ఒకటి 1 year పైన ఉండొచ్చు. మనం ఏం చెప్పాము, ఇక్కడ షార్ట్ ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఫండ్స్ రెండు ఉంటాయి. 1 year లోపల కానీ 1 year తర్వాత కానీ డిఫరెంట్ పీరియడ్స్ అనమాట. అంటే మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఇక్కడ ఏంటి, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనమాట. ఈల్డ్స్ అంటే రిటర్న్, మనకు వచ్చే రిటర్న్. అంటే మనం పెట్టే టైమ్ ఆఫ్ పీరియడ్ని బట్టి మనకు వచ్చే రిటర్న్ కూడా ఉంటుంది. సో 1 year అంటే తక్కువ అమౌంట్ రావచ్చు, 2 years అంటే దానికి తగినట్టు, 10 years అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ రావచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెచ్యూరిటీ పీరియడ్ వల్ల డిఫరెంట్ ఈల్డ్స్ అనేవి మనకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇట్ ఎనేబుల్స్ టు ద ఇన్వెస్టర్స్ టు డైవర్సిఫై ద రిస్క్ బై ద వైడర్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ ఏంటి, ఇన్వెస్టర్స్ డైవర్సిఫై చేసుకోవచ్చు అనమాట రిస్క్ని. అంటే ఇక్కడ డైవర్సిటీ అంటే వైవిధ్యమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట. రిస్క్ని మనం బేర్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ వైడర్ అంటే పెద్ద అనమాట పోర్ట్ఫోలియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పోర్ట్ఫోలియో ఇస్ నథింగ్ బట్, పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు నాన్న, బంచ్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ బాల్స్. బంచ్ అంటాం, బంచ్ అంటే డిఫరెంట్, అక్కడ ఏదైనా తీసుకోవచ్చు, ఫ్లవర్స్ కానీ ఏదైనా. అంటే బంచ్ అంటే ఫుల్గా సో మెనీ ఉన్నాయి అనేసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమిలర్ ప్రోడక్ట్స్ సంబంధించి డిఫరెంట్. అంటే ఇప్పుడు బంచ్ ఆఫ్
బంచ్ ఆఫ్ బాల్స్ అన్నారంటే అంటే ఏంటి, డిఫరెంట్ కలర్స్ కావచ్చు, డిఫరెంట్ షేప్స్ కావచ్చు, అలాంటివన్నీ కలిసి ఒక బాస్కెట్లో కలెక్ట్ చేసి పెట్టింటారు అనమాట. దాన్ని ఒక బంచ్ అంటాం. అంటే అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీస్ కూడా డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ నేచర్స్, డిఫరెంట్ మెచ్యూరిటీ పీరియడ్స్ ఉండేది, డిఫరెంట్ రిటర్న్స్ ఉండేదంతా స్టాక్ మార్కెట్లో మనకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్ మస్ట్ బి ప్రిడామినెంట్ టు ప్రొడక్ట్, అతను ప్రొడక్ట్ చేస్తాడనమాట. ప్రొడక్ట్ చేసి ఏదైతే మనకి సూటబుల్గా ఉంటుందో అలాంటిదంతా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోర్ట్ఫోలియో అంటే అదేనా, పోర్ట్ఫోలియో చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, మన యొక్క రిస్క్ని తగ్గించుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇట్ ఆల్సో ఇండికేట్స్ సేవింగ్ హ్యాబిట్స్ అమాంగ్ ది కమ్యూనిటీ అండ్ పేవ్స్ ది వే ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఏంటి, సేవింగ్స్ హ్యాబిట్స్ని కూడా పెంచడానికి, క్యాపిటల్ ఫార్మేషన్ జరగడానికి సెకండరీ మార్కెట్ ఒక ఇండికేషన్ అనమాట. ఇట్ గైడ్స్ ది ఇన్వెస్టర్స్ ఇన్ చూసింగ్ సెక్యూరిటీస్ బై సప్లయింగ్ ది డైలీ కొటేషన్. ఇంతకుముందే చెప్పాం, స్టాక్ ప్రైజెస్ ఒక రూమ్ ఉంటుంది, దాంతో కొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రైజెస్ స్టాక్ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అనేవి రెడ్యూసింగ్ కావచ్చు, ఇంక్రీజింగ్ కావచ్చు. ఆ కొటేషన్ ద్వారా ఏమవుతుంది, ఈజీగా లిస్టెడ్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేవి వాటి యొక్క మీన్ ప్రైజెస్ లిస్ట్ చేయడం వలన సప్లయింగ్ ఆఫ్ డైలీ కొటేషన్ లిస్టెడ్ సెక్యూరిటీస్ అండ్ డిస్క్లోజింగ్ ది ట్రెండ్స్ ఆఫ్ డీలింగ్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ ఎక్స్చేంజ్ డీలింగ్స్ ట్రెండ్స్ అనేవి మొత్తం డిస్క్లోజ్ అవుతాయి అనమాట. ఇట్ ఎనేబుల్స్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ టు రైజ్ రిసోర్సెస్ బై ప్రొవైడింగ్ ఏ రెడీ మార్కెట్ ఫర్ దేర్ సెక్యూరిటీస్. సో కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, వాటి యొక్క సెక్యూరిటీస్ని రెడీగా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ని సెక్యూరిటీస్ ఇష్యూ చేసి వాళ్ళ యొక్క రిసోర్సెస్ని పొందడానికి మా సెకండరీ మార్కెట్ అనేది రెడీగా ప్రొవైడింగ్ ద సర్వీసెస్ అనమాట. సో ఇక్కడికి మనకి ఫంక్షన్స్ సర్వీసెస్ ఆఫ్ సెకండరీ మార్కెట్ కంప్లీట్ అయిందన్న. నెక్స్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రొసీజర్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అంటే వాటి యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం అనమాట. దీని తర్వాత లిస్టింగ్, అంటే రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి చూసిన తర్వాత మనము లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. సో లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి 1 by 1 లిస్టింగ్, తర్వాత లాస్ట్ మోస్ట్ టాపిక్ వచ్చి సెబీ అనమాట, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాటి యొక్క పవర్స్, ఫంక్షన్స్. సో 3 more టాపిక్స్ యూనిట్లో ఉందన్నమాట. ఓకేనా, థ్యాంక్స్.